మైదానంలో మ్యాచ్ పరిస్థితులకి తగినట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటానని, అస్సలు అహానికి పోనని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆధునిక క్రికెట్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్స్లో కోహ్లీ ఒకడు. ఐపీఎల్ 2025 సందర్భంగా టీ20 క్రికెట్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి బ్యాటర్గా అరుదైన ఘనతను అందుకున్నాడు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తన బ్యాటింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ అహానికి పోను. ఎప్పుడూ కూడా ఒకరిని అధిగమించాలని అస్సలు చూడను. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు తగినట్లు బ్యాటింగ్ చేస్తా. పరిస్థితులు డిమాండ్ చేసినట్లు ఆడతా. అందుకు నేను చాలా గర్విస్తా. నేను మంచి లయలో ఉంటే ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తా. నా తోటి ప్లేయర్ దూకుడుగా ఆడుతుంటే అతడికే మద్దతిస్తా. ఎప్పుడూ బంతిని చూసి ఆడుతా అని విరాట్ తెలిపాడు. అలాగే ఐపీఎల్లో మొదటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్నా. తొలి మూడేళ్లలో టాప్ ఆర్డర్లో ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో నేను దిగువన వచ్చేవాడిని. ఆ సమయంలో పెద్దగా రన్స్ చేయలేదు. కానీ 2010 నుంచి నిలకడగా ప్రదర్శన చేయడం మొదలుపెట్టా. 2011 నాటికి నేను రెగ్యులర్ నెంబర్ 3 ఆటగాడిగా మారిపోయా. ఆ సమయంలో నా ఐపీఎల్ ప్రయాణం మొదలైంది అని విరాట్ కోహ్లీ చెప్పాడు. అయితే 2008 నుంచి ఆర్సీబీ తరపున కింగ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో 256 మ్యాచ్ల్లో 8 సెంచరీలతో 8,168 పరుగులు చేశాడు విరాట్.